రూపాయికి చాక్లెట్ కూడా రాని రోజుల్లో ఎకరా స్థలం 99 పైసలకే వస్తుందంటే మీరు నమ్ముతారా? చాక్లెట్ తినే పిల్లాడు కూడా నమ్మడు. కానీ చంద్రబాబు గారి మాయాజాలంతో ఏదైనా సాధ్యమే. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఋషికొండ సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కట్టబెట్టేశారు. 21.16 ఎకరాలు 21 రూపాయలకే అప్పజెప్పేశారు. బాబుగారి మాయాజాలమా మజాకా? టీసీఎస్ లాంటి కంపెనీకి 99 పైసలకే ప్రజల ఆస్తి దోచిపెట్టేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కట్టేస్తాయనేది చంద్రబాబు గారి పాలసీ. కానీ అలా వచ్చే ప్రతి కంపెనీకి 99 పైసలకే ఎకరా భూమి దోచిపెడతామని ప్రభుత్వం ఏదైనా కొత్త పాలసీ తీసుకొచ్చిందా అంటే అది లేదు. ఇది చంద్రబాబు గారి వ్యక్తిగత పాలసీ, లోకేష్ గారి లోతైన పాలసీ. మొన్ననే కదా 2000 కోట్లకు పైగా విలువ చేసే 13 ఎకరాలను లూలు సంస్థకు అప్పనంగా అద్దెకిచ్చేశారు. ఇదే లూలు మాల్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు స్థలంలో మంజీరా మాల్ దగ్గర కిరాణా కొట్టు వ్యాపారం చేసుకుంటోంది. అక్కడెవరూ భూములు ఇవ్వలేదే, అప్పనంగా భూములు దోచిపెట్టలేదే. చంద్రబాబు గారి వ్యక్తిగత పాలసీ అలా ఉంటుంది మరి. లోకేష్ గారి లోతైన పాలసీ ఆ స్థాయిలో ఉంటుంది మరి. ఇలాంటి భూముల మాయాజాలం అనేకం జరిగాయి. ఇప్పుడు సామాన్య ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, ఎకరం 99 పైసలు లెక్కన మొత్తం విశాఖను ఏ 10,000కో 20,000కో 30,000కో అమ్మినా అమ్మేస్తారా? అమరావతి కోసం 1,00,000 కోట్లు అప్పు తెస్తున్నారు. అప్పు ఎలా తీరుస్తారంటే 2,000 ఎకరాలను ఎకరా 50 కోట్లు చొప్పున అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి, అప్పు తీర్చేస్తాం అంటున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే, అన్నీ ఉన్న విశాఖలో ఎకరం 99 పైసలకు అమ్మేస్తారు. ఏమీ లేని అమరావతిలో ఎకరం 50 కోట్లకు అమ్ముతారట. వినేవాడు పచ్చ చెవులోడైతే చెప్పేది చంద్రబాబు అన్నట్లుంది వ్యవహారం. ఇంతకీ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒకవైపు అమరావతిలో భూముల రేట్లు పెంచుతూ, మరోవైపు విశాఖలో తన అవినీతి పాలసీలో భాగంగా భూముల ధరలు తగ్గిస్తూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని చాలా చక్కగా అమలు చేస్తున్నారా? దీంతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విశాఖలోని ఋషికొండలో ఎకరా 99 పైసలకు అమ్మడం మీరెక్కడైనా చూశారా? క్వశ్చన్ నెంబర్ 2, 21.16 ఎకరాలు 20 రూపాయలకే ధారాదత్తం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? క్వశ్చన్ నెంబర్ 3, 350 కోట్ల విలువైన స్థలాన్ని 20 రూపాయలకే లీజుకివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, ఎకరా 99 పైసల లెక్కన మొత్తం వైజాగ్ను 10,000కో 20,000కో అమ్మినా అమ్మేస్తారా? క్వశ్చన్ నెంబర్ 5, జీవోలను సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించి మరి ఎకరా 99 పైసలకే ఎందుకు కట్టబెట్టారు? క్వశ్చన్ నెంబర్ 6, 2,000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలు మాల్కి ఎలా దోచిపెట్టారు? క్వశ్చన్ నెంబర్ 7, ఎకరం 150 కోట్లు విలువ చేసే స్థలాన్ని లూలుకి అప్పనంగా అద్దెకు ఎందుకు ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 8, ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్కి అత్యంత చౌకగా 60 ఎకరాలు ఎందుకు కట్టబెట్టారు? క్వశ్చన్ నెంబర్ 9, అమరావతిలో ఎకరం 50 కోట్లు ఎలా పలుకుతోంది? వైజాగ్లో ఎకరా 99 పైసలకే ఎలా దొరుకుతుంది? క్వశ్చన్ నెంబర్ 10, కారు చౌకగా అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన బాబు మార్కు అవినీతి ఉండాల్సిందేనా? ఇప్పుడు 99 పైసలకే ఎకరా భూమి సేల్ చేశారని అంటున్నారు. ఇచ్చేశారు డైరెక్ట్గా. ఈ నేపథ్యంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి.